కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటలు ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఏం కోరుకోవాలో దేవుడంట తెలియజేస్తారంట. సహజంగా మనకందరికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. మనకందరికి ఇల్లు కట్టుకోవాలి, కొత్త బట్టలు కొనాలి, లేదా ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కొనాలి, వెండి బంగారం కొనాలి, అలాగే వాహనాలు కొనాలి. ఇవన్నీ కూడా అంటే మనకున్నటువంటి కోరికలు, అంతేకాకుండా మనం ఇష్టపడినటువంటి కోరికలు కదా. అయితే ఇవి ప్రతి ఒక్క మానవునికి కూడా ఉంటాయి. అది నీకనే కాదు, నాకనే కాదు, అందరికీ కూడా ఇలాంటి కోరికలు సహజంగా ఉంటాయి మనకందరికీ. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తూ ఉంటారో వారేం కోరుకోవాలో దేవుడు చెప్తాడంట. అయితే మన కోరికలు ఎలా ఉంటున్నాయి? నిజంగా దేవుడు చెప్పి దేవుడి దగ్గర నుంచి ఏం కోరుకోవాలో తెలుసుకొని అలాంటి కోరికలనే మనం కోరుకుంటున్నామా, లేకపోతే దేవుడు చెప్పని కోరికలు, దేవుడికి నచ్చని కోరికలు మనం ఏమన్నా కోరుకుంటున్నామా అనేది ఈరోజు మనం వాక్యానుసారంగా తెలుసుకుందాము. అయితే మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? దేవుడే చెప్తాడు ఏం కోరుకోవాలనేది. మొదటిగా మనం ఏం కోరుకోవాలి అనేది చూద్దాము. అందరం కూడా ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములను విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. చాలండి. హల్లెలూయా. ఏం కోరుకోవాలంట? అక్కడ ఏముంది? నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోవాలంట. మనందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం, ఏమని? జీవంతో ఉండాలి కాబట్టి ప్రభువా నాకు ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమునివ్వండి, అంతేకాదు నా భర్తకి, నా బిడ్డలకి, నా భార్యకి, అందరికీ కూడా దీర్ఘాయుష్నివ్వండి అని కోరుకుంటూ ఉంటాము. అయితే ఇది ఆ రకమైన దీర్ఘాయుష్ కాదు, కానీ దేవుడు అనుగ్రహించేటి నిత్య జీవము. ఈ లోకంలో మనం ఎంత బ్రతికినా కూడా ఏముంటుంది వాక్యము? 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, ఇంకా అంటే 80 సంవత్సరాలు. అది కూడా ఎలా ఉంటుందంట? అయినను వాటి వైభోగము, ఆయాసము, దుఃఖమే. అంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, అలా బ్రతికినా కూడా ఎలా ఉంటుంది అంటే కష్టముతోనే ఉంటుంది, కన్నీళ్లతోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా పరిపూర్ణమైన సుఖము, సంతోషం, ఆనందం అనేది దొరకవు. కాబట్టి మనం మరణించిన తర్వాత యుగ యుగాలు కూడా జీవిస్తాము. 2 ప్లస్లో జీవిస్తాం. ఒకటి నరకము, రెండోది పరలోకము. అక్కడ జీవించాలి అంటే నరకంలో ఇక్కడ అనుభవించి, ఇక్కడ కష్టాలు అనుభవించి, నరకానికి కూడా కష్టం అనిపిస్తాను, నాకే ఇబ్బంది లేదు అంటే అలాంటివి కోరుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు అలాంటివి మీరు కోరుకోవద్దు. అయితే మీరేం కోరుకుంటారంటే జీవాన్ని కోరుకోండి. జీవాన్ని కోరుకోకపోతే ఏమైద్ది? జీవాన్ని కోరుకోకపోతే ఏమవుతుంది అంటే మనకందరికీ తెలుసు ఏమైద్ది. యేసుక్రీస్తు ప్రభువారిని కోరుకోకుండా, ఆయన అందించేటువంటి నిత్య జీవాన్ని కోరుకోకుండా, ఈ లోకంలో నాకు ఉండేటువంటి ఆస్తిపాస్తులు చాలు, నాకు ఉండేటువంటి భార్య బిడ్డ చాలు, నాకు ఉండేటువంటి ఏవైనా ఇవి చాలు ఇక్కడతో అని అనుకుంటే ఏమైంది అంటే, దేవుడు లేకుండా మనం జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి చేరుకుంటాము. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నరకానికి పోకుండా ఉండాలి అంటే నీవేం కోరుకోవాలంట? నిత్య జీవాన్ని కోరుకోవాలి. అయితే ఏ రోజైనా మనందరం కూడా ప్రభా నాకు నిత్య జీవాన్ని ఇవ్వయ్యా, ప్రభా నన్ను బ్రతికించయ్యా, నేను నీతో యుగ యుగాలు బ్రతకాలని కోరుకుంటున్నాను, అయితే నాకు, నా కుటుంబానికి నిత్య జీవాన్ని ఇవ్వు అని వేడుకున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణను అందిస్తాను. అంతేకాదు ఎలాగంట? ఉచితంగా ఇస్తారంట. ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తారు? వారు చేసిన పాపాలు పోవటానికి పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు. పుణ్య నదుల్లోకి వెళ్ళి మునిగితే వారి పాపాలు కడిగేసుకోవచ్చు అని. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? దాన ధర్మాలు చేస్తూ ఉంటారు.
ఇదిగో మేము మంచి పనులు చేస్తే, ఇదిగో మేము ఎదుటి వారికి సహాయం చేస్తే, లేదా ఏదైనా పేదవారికి సహాయం చేస్తే, లేదా ఇంకేదైనా దాన ధర్మాలు ఇంతమందికి అని భోజనాలు పెడితే దేవుడు మాకు మేలు చేస్తాడు, మా పాపాలు పోతాయి అని అనుకుంటారు. కానీ కాదండి, నీ పాపం పోవాలి అంటే నీవు చేయాల్సింది ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో మాత్రమే కడగబడాలి. నువ్వు ఎంతగా ఇది చేయకుండా నువ్వు ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని పూజలు వ్రతాలు చేసినా, ఇది చేయకుండా నువ్వు ఎంత భక్తి చేసినా కానీ రక్షణ నీవు కోరుకోకపోతే రక్షణ నీకు రాదు. అయితే కోరుకుంటున్నావు మనలో ఎవరైనా? జీవాన్ని కోరుకుంటున్నామా? రక్షణని కోరుకుంటున్నావు అంటే లేదు. మనం కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నాం? ప్రభా నాకు మంచి ఉద్యోగం కావాలయ్యా, నా భార్య బిడ్డలు చక్కగా బ్రతకాలయ్యా, ఇదిగో ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఉద్యోగాలు కావాలి, ఇంకా ఆస్తిపాస్తులు కావాలి, వెండి బంగారాలు కావాలి, ఇవన్నీ కోరుకుంటున్నాం. మంచిదే. అయితే నిత్య జీవాన్ని కోరుకుంటున్నామా? రక్షణని కోరుకుంటున్నామా? దేవా నా భర్తకి రక్షణ లేదు, నా భర్తకు రక్షించబడాలి అని ఉపవాసాలు ఉండేటువంటి వారం ఉన్నామా? దేవా నా పిల్లలు రక్షించబడాలి అని ఉపవాసం ఉంటున్నటువంటి వారం ఉంటున్నామా? దేవా నేను నా కుటుంబం మొత్తము నీ సన్నిధిలో కనిపించాలి, నీ సన్నిధిలో జీవించాలి అని నిత్య జీవాన్ని కోరుకుంటున్నామా అంటే చాలామంది కూడా కోరుకోవడం లేదండి. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భక్తి చేస్తూ ఉంటే పరలోకానికి చేరవు. కేవలం భక్తి. పాస్టర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఏమని అంటే, ఒక ఆవిడ గురించి చెప్పారు. ఏమని? ఆవిడ ప్రార్థన చేసింది, ఉపవాసాలు ఉండిద్ది, ఇంకా ఏం చేసింది? మందిరంలో అన్ని పనులు చేసింది. కానీ ఏమైందంట? బ్రతుకు మార్చుకోకుండా, రక్షణని కోరుకోకుండా ఆవిడ ఏం చేసింది? మరణించింది. మరణించడం వలన ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి దేవుడు చేర్చుకున్నారా? చేర్చుకోలేదు. అయ్యా నాకు రక్షణ లేదు కదా అంటే, నేను అన్ని పనులు చేశాను కదంటే, లేదు లేదు నీకు రక్షణ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత భక్తి చేసినా ఆయన లేకుండా, ఆయన నీ ఇంట్లో నీ హృదయంలో లేకుండా, నువ్వు రక్షించబడకుండా నువ్వు ఎంత చేసినా కానీ అది నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. అయితే నీవు రక్షించబడ్డావా? నీ పాపాలు కడిగి వేసుకున్నావా? నీ బ్రతుకుని మార్చుకున్నావా? ఒకసారి ఆలోచించు. రక్షణ పొందకుండా నువ్వు చేసే భక్తి, నీవు చేసేటువంటి ఉపవాసము, నీవు ఎంతో కొంత చేసేటువంటి పరిచర్య నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళవు. రక్షణే తీసుకొని వెళ్ళిద్ది. అయితే ఆ రక్షణకి నీవు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? రక్షించబడాలని ఎంత కోరిక కలిగి ఉంటున్నావు? ఒకసారి ఆలోచించండి. రక్షించబడటం అంటే మన వాళ్ళందరూ అనుకుంటారు, ఇంకా నాలో ఈ పాపం ఉందండి, ఇప్పుడు కాదక్క, వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, ఇంకా నేను కొంత మారాలి, ఇంకా నేను ఇది చేయాలి. మారటానికి అది నీ చేతుల్లో ఉన్నది కదా. నిన్ను నువ్వు మార్చుకోలేవా? నిన్ను నువ్వు మార్చుకోలేవు కానీ నీ భర్తను మార్చాలి. నిన్ను నువ్వు మార్చుకోలేవు కానీ నీ బిడ్డల్ని మార్చాలి. నిన్ను నువ్వు మార్చుకోలేవు కానీ నీ బట్టలు మార్చాలి. అంటే ముందు నువ్వు మార్చుకోవాల్సినవి నీలో ఉన్నప్పుడే ఎందుకు టైం పడుతుంది? నువ్వు రక్షించబడాలి అనే కోరిక నీలో ఉన్నప్పుడు, నేను బాప్తిసం తీసుకోవాలనే కోరిక నీలో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఆలస్యం అవుతుంది? పాస్టర్ గారి సాక్ష్యం మనం విన్నాం కదా. ఏం చేశారు? దారి మధ్యలో పాస్టర్ గారిని ఆపి మరీ బాప్తిసం తీసుకున్నారు. ఎందుకంటే కోరిక, నేను ఎలాగైనా రక్షించబడాలి, ఎలాగైనా ఈ నా పాపాలు అన్నీ కడుక్కోవాలి, అందుకని నేనేం చేయాలి? రక్షించబడాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఉందా నీలో ఇటువంటి ఆలోచన? ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉంది. నువ్వు చెప్పగలవా? ఇంతకాలం నువ్వు జీవిస్తావని దేవుడు నీకు రాసిచ్చాడా? ఇంతకాలం నువ్వు బ్రతుకుతావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు నీ బిడ్డలు బ్రతుకుతారు, నీ కుటుంబం బ్రతికిద్ది అని దేవుడు ఏమన్నా రాసిచ్చారా అండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నరుని ఆయువు గడ్డి పువ్వు వంటిది, ఆవిరి వంటిది, ఎత్తలేని నీటి వంటిది. మరి నీ ప్రాణం ఎప్పుడు గాల్లో కలిసిద్దో తెలియదు, నా ప్రాణం ఎప్పుడు పోయిద్దో తెలియదు. అయితే ఒకవేళ పోతిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? జీవాన్ని కోరుకున్నావా ప్రియ దేవుని బిడ్డ? అక్క నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధమే కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదక్క, అది నీ బాధ్యతే. నువ్వు ప్రార్థన చేయి. రక్షణ నీ స్వంత ఆలోచన. నువ్వు తీసుకోవాలి అనుకుంటే, నీకు అంత ఆకాంక్ష అనేది నీలో ఉంటే దానికి దేవుడే మార్గం సరళం చేస్తారండి. ఖచ్చితంగా సరళం చేస్తారు. మా అందరి జీవితాల్లో కూడా మాకు లేవా సమస్యలు అంటే ఉన్నాయి. నేను మీకు చెప్పున్నాను, నేను బాప్తిసం తీసుకుంది మా ఇంట్లో కాదు, మా ఇంటి దగ్గర కాదు, నేను తీసుకుంది హైదరాబాద్లో. నన్ను దేవుడు దర్శించినప్పుడు అప్పటికప్పుడు ఎలాగైనా బాప్తిసం తీసుకోవాలని కోరిక పుట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తే, నో, అక్కడ ఎలా తీసుకుంటావు? ఎక్కడికో వెళ్ళిపోయి హైదరాబాద్లో, అందులోనూ నువ్వు ఆ చర్చిలో తీసుకుంటావా? కుదరదు. మనందరం కూడా పుట్టి అంటే నువ్వు మీ అమ్మ అంటే నాన్న అందరూ కూడా అక్క వాళ్ళు తీసుకుంది ఇదే చర్చిలో, ఈ చర్చిలో కాకుండా వేరే చర్చిలో నువ్వు బాప్తిసం తీసుకోవడానికి వీల్లేదు అని మా వాళ్ళందరూ నన్ను ఖండిస్తే
నేను వాళ్ళ మాట వినకుండా తీసుకున్నా. ఆ క్షణానికి వాళ్ళు కోపడ్డారు, తిట్టారు, కానీ ఏం చేయలేదు. దేవుడు కాపుదలగా ఉన్నారు. నువ్వు బాప్తిసం తీసుకోవాలి అనే నీ కోరిక నీకుంటే, నీ బ్రతుకుని మార్చుకున్నాను, నేను ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఆపడానికి ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కానీ నీకు ఆ కోరిక బలంగా ఉందా? ఒకసారి ఆలోచించు. ఏం కోరుకుంటున్నావు? బాగానే ఉంది, ఉపవాసాలు చేస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, కానీ ఎంత చేసినా కానీ అవి దేనికోసం? ఈ లోకంలో వాటి కోసమే, ఈ భౌతికపరమైన వాటి కోసమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, రైట్, ఇవి నీకు అవసరమైందని నాకు తెలుసు, నేను అవి ఇస్తాను, కానీ నువ్వు కోరుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటి అంటే నిత్య జీవాన్ని కోరుకో, రక్షణని కోరుకో. అది నిన్ను, నీ కుటుంబాన్ని యుగ యుగాలు జీవింపజేసింది. కన్నీరు లేనటువంటి స్థలంలో వేదన, చింత, బాధ, దుఃఖము ఏది ఉండదండి. అక్కడ ఆకలి, అప్పులు ఏవి ఉండవు. నిత్యము కూడా సంతోషం ఉంటుంది, నిత్యము సమాధానం ఉంటుంది. ఈరోజు ఒంటి మీద పెట్టుకోవడానికి బంగారాన్ని మనం ఇష్టపడితే అదే బంగారాన్ని పరలోకంలో ఎక్కడుంటుందో తెలుసా? మన కాళ్ళ కింద ఉంటుంది. పరలోకంలో ఎక్కడుంటుంది? మనం నడిచేది ఇలాంటి సిమెంట్ నేలలోదో లేకపోతే పట్టలు వేసుకొనో కాదు. పరలోక రాజ్యంలో ఎక్కడ నడుస్తావు తెలుసా? బంగారపు వీధుల్లో నువ్వు నడుస్తావు. నువ్వు ఏ బంగారాన్ని ఈరోజు కోరుకుంటున్నావో ఆ బంగారం ఒకరోజు నీ కాళ్ళ కిందకు వచ్చింది. నువ్వు ఒంటి మీద పెట్టుకోవడానికి ఆరాటపడుతూ దాన్ని కోరుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, అదే నన్ను కోరుకో, అదే బంగారం నీ కాళ్ళ కింద తిరిగేలాగా నేను చేస్తాను. హల్లెలూయా. అయితే కోరుకుంటున్నావా రక్షణని? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. రక్షణ లేకపోతే నరకానికి వెళ్తావు. రక్షించబడకపోతే మనము ఎవ్వరమైనా కానీ రక్షణ లేని వాళ్ళము దేవుని సన్నిధిలో ఆయనతో పాటు యుగ యుగాలు జీవించలేము. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నువ్వు రక్షణని కోరుకో, నిత్య జీవాన్ని కోరుకో. నేను నీతో కలిసి యుగ యుగాలు జీవించాలని ఆశపడుతున్నాను, అందుకే రక్షణని కోరుకో అని చెప్తున్నాడు. మరి ఇంకేం కోరుకోవాలి మనం? రెండోదిగా చూద్దాము. మొదటిగా రక్షణని కోరుకోవాలి. రెండోది ఏం కోరుకోవాలో చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 30వ వచనం. సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ ఏముంది? సత్య మార్గాన్ని కోరుకున్నారు. ఎవరితను కోరుకున్న వ్యక్తి అంటే దావీదుకి ఎన్నో మార్గాలు తెలుసు. అతను ఒక రాజు కదండి, తెలీదా? అక్రమ మార్గాలు తెలుసు. అంతేకాదు షార్ట్కట్, ఏ దేశాన్ని జయించాలి అన్నా, ఎవరిని తన కింద బానిసలుగా ఉంచుకోవాలి అన్నా, ఏ మార్గంలో వెళ్ళాలన్నా సమస్తము తెలుసు దావీదుకి. అయితే ఆ మార్గాలన్నీ కూడా ఇరుకైన మార్గాలు, విశాలమైన మార్గాలు, ఆ మార్గాలన్నీ కూడా కఠినమైన మార్గాలు, ఆ మార్గాలన్నీ కూడా వంకర మార్గాలు అని గ్రహించాడు దావీదు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కాదు ప్రభా, సత్య మార్గాన్ని కోరుకుంటున్నాను, ఆ సత్య మార్గం ఏంటో నాకు తెలియజేసి ఆ మార్గంలోనే నన్ను నడిపించు. అనేక సార్లు దావీదు ప్రార్థనలు మనం విన్నట్లయితే, దావీదు రాసినటువంటి కీర్తనలు మనం చదివినట్లయితే, ప్రభువా నీ నిత్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించు, నీకు ఇష్టం కాని మార్గాలు నాలో ఏవైనా ఉన్నాయేమో అవి తీసేయి, మూర్ఖుల మార్గాలు, అబద్ధపు మార్గాలు, కపటపు మార్గాలు, అక్రమమైన మార్గాలు, ఇలా అనేకమైన ఉంటే నువ్వు మాత్రం నన్ను నీ నిత్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించు అని దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి కోరుకుంటున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కోరుకోవాల్సింది కూడా ఇదే. ఏం కోరుకోవాలి అంటే సత్య మార్గాన్ని కోరుకోవాలి. ఏంటక్క సత్య మార్గం ఎలా కోరుకోగలం అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయనే మార్గము, ఆయనే సత్యము. మరి ఆయన కోరుకో చాలు, ఆయన నడిచిన మార్గాలు నువ్వు నడువు చాలు, అదే సత్య మార్గం. అయితే ఆయన నడిచిన మార్గాల్లో మనం నడుస్తున్నామా? ఆయన నడిచిన మార్గాలు ఏంటో మనకు తెలియదంటే తెలుసు. ప్రేమించటమే ఆయన మార్గం, క్షమించటమే ఆయన మార్గం, సహనం కలిగి ఉండటమే ఆయన మార్గము, సమాధానం కలిగి ఉండటమే ఆయన మార్గం, పరిశుద్ధతని కలిగి ఉండటమే ఆయన మార్గం. అయితే ఈ మార్గంలో మనం నడుస్తున్నామా? ఈ మార్గంలో నడవాలి అనేటువంటి కోరిక అసలు మనలో ఉందా? ఈ మార్గంలో నా కుటుంబాన్ని నడిపించాలి అనేటువంటి ఆలోచన నీకుందా? ఒకసారి ఆలోచించు. సత్య మార్గాన్ని కోరుకోమని దేవుడు చెప్తున్నారు. ఆయనే అండి సరైన మార్గము. అయితే ఎన్నిసార్లు మనం అక్రమమైన మార్గాలు నడుస్తున్నాం ఆలోచించండి. ఈ లోకంలో ఉన్నోళ్ళం అయిపోవటానికి, ధనం సంపాదించడానికి, ఈ లోకంలో వాటిని సంపాదించుకోవడానికి ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే అక్రమమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటాము. అందుకే చాలామంది లంచం ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. లేరా ఇటువంటి వాళ్ళు? ఉన్నారు.
కదా, లంచం ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారు, లేదంటే ఇంకేవో పనులు చేస్తే ఉద్యోగం ఇస్తారంటే ఆ పనులు చేయటానికి వాళ్ళు సిద్ధమైపోతూ ఉంటారు. అయితే దావీదు అలాంటి పనులు చేయలేదండి. దావీదుని దేవుడు ఏం చేశాడు? నేను రాజుగా అభిషేకిస్తానన్నాడు. దావీదు రాజు అవ్వాలి అంటే అక్కడ సౌలు ఆల్రెడీ ఉన్నాడు. సౌలుని చంపడానికి దావీదుకి పెద్ద కష్టమేం కాదు. కానీ ఏం చేశాడు? సౌలుని చంపలేదు, కానీ దేవుని కోసం ఎదురు చూశాడు, దేవుని మార్గం కోసం ఎదురు చూశాడు, దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు. అయితే నీవు నేను కూడా అలాగే చేయాలి. సత్య మార్గాన్ని మనము కోరుకోవాలి. కోరుకుంటున్నామా సత్య మార్గాన్ని? నిజమైనటువంటి మార్గంలో నేను నడవాలి. దేవుడు ఏమైతే వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా నేను నడవాలి. ఆయన ప్రేమను కలిగి, ఆయన సహనం కలిగి, ఆయన క్షమాపణ కలిగి ఆ మార్గంలో నేను నడవాలి అని కోరుకుంటున్నామా? ఉందా నీలో సత్యం? ఉందా నీలో యథార్థమైన జీవితం? ఉందా నీలో నిజమైనటువంటి భక్తి? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. సత్య మార్గాన్ని మనం కోరుకోవాలని దేవుడు చెప్తున్నారు. అయితే సత్య మార్గంలోనే నీవు నడుస్తున్నావా, లేక వంకర మార్గంలో నీవు నడుస్తున్నావా? కరకైన మార్గంలో నీవు నడుస్తున్నావా? విశాలమైన మార్గంలో నేను నడుస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి. ఇరుకైన మార్గంలో ఎందుకు ప్రవేశించాలి? ఆ దారి అంట సంకుచితం అంట. దాన్ని కనుగొనే వాళ్ళు కొంతమందే. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ అందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించరు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మార్గం నడవాలని కోరుకోరు. అలా కోరుకునే వాళ్ళు కొంతమందే. కాబట్టి ఆ మార్గం ఎలా ఉంటుందంట? ఇరుకైన మార్గము. విశాలమైన మార్గం అంటే అందరూ వెళ్ళిపోతారు పొలోమని. ఇప్పుడు ఎక్కడైనా ఆఫర్స్ వచ్చాయనుకోండి, మనకు ఉందిగా స్మార్ట్, ఆఫర్ పెట్టారనుకోండి, పరిగెడతారా? చెన్నై షాపింగ్ మాల్ ఉంది, ఆఫర్లు ఉన్నాయి అంటే పరిగెడతాం. ఎందుకు? అది అందరూ కోరుకునే మార్గం. మనకి ఈ లోకానుసారమైన మార్గం కాబట్టి మనం ఏం చేస్తాం? కోరుకొని పరిగెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజే లాస్ట్ చెన్నై షాపింగ్ మాల్లో ఆఫరు, ఒక 100 రూపాయలకే చీర వచ్చింది, పట్టు చీర అన్నారే అనుకోండి, మనం ఏం చేస్తాం? అదే రోజు మనకి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంది, ఎటుపోతామండి? ఏదైనా తీసుకోండి మీరు, కానీ మీరు సూట్ తీసుకోండి, లేదంటే ఇంకా ఎంత వెలగల వస్త్రాలు తీసుకున్నా ఈరోజు 100 రూపాయలే అది అని అన్నారంటే ఉపవాస ప్రార్థన ఎటు వెళ్ళిద్దో మనకు తెలియదు. మందిరంలో ఆదివారం ఆరాధన ఎటు వెళ్ళిద్దో తెలియదు. కానీ మనం ఏం కోరుకుంటాం? చెన్నై షాపింగ్ మాల్నే కోరుకుంటాం కదా. ఇలాగుంటుంది అనమాట దేవుని వాక్యం. అందుకే సెలవిస్తుంది, మీరు ఇరుకైన మార్గాన్ని కోరుకోండి. అదే రోజు మందిరం ఉంది అంటే వచ్చే వాళ్ళు ఒకలో ఇద్దరు ఉంటారు కదా, ఆ జాబితాలో నువ్వు ఉండు. ఈ జాబితాలో కాదు, ఈ చెన్నై షాపింగ్ మాల్కి పరిగెత్తే జాబితాలో నువ్వు ఉండొద్దు. అది విశాలమైన మార్గం, అందరూ కోరుకునే మార్గం. కానీ నువ్వేం కోరుకుంటావు అంటే దేవుని సన్నిధిని కోరుకో, దేవుని సహవాసాన్ని కోరుకో, దేవుని వాక్యాన్ని కోరుకో, దేవుని మందిరాన్ని కోరుకో అని దేవుడు చెప్తున్నారు. అయితే కోరుకుంటున్నావా? ఫంక్షన్ ఉందనుకోండి, ఎటుపోతాం? అక్క ఈరోజు ఫంక్షన్ ఉంది అక్క, అందుకే మందిరానికి రాలా. లేదా చెప్పేవాళ్ళు ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పుకోరక్క, ఇంకా మాట్లాడరక్క, మళ్ళీ గొడవ వేసుకుంటారు. మాకు లేవా ఫంక్షన్లు, మాకు లేవా బంధువులు, మాకు లేరా కుటుంబ సభ్యులు? ఎందుకు వస్తున్నావు మందిరానికి? దేవుని సన్నిధిలోనే మనకి సంతోషం, సమాధానం ఉంటుంది. ఇదే సత్యమైన మార్గము. అయితే ఈ మార్గాన్ని కోరుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ? ఒకసారి ఆలోచించు. ఏది కోరుకుంటున్నావు? దేనికోసం నువ్వు పరుగులు పెడుతున్నావు? దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? సత్య మార్గాన్ని కోరుకున్నాడంట దావీదు. అందుకే దావీదు అనేక సార్లు చెప్తూ ఉంటాడు, దేవా నేను ఏకాకిని. అంతమంది ఉన్నారు కదా దావీదు చుట్టూ, కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారు. దావీదు రాజు, పైగా మంచివాడు, మంచి యుద్ధ నేర్పడగలవాడు. అటువంటి రాజుకు చుట్టూ అనేక మంది ఉన్నారు, అనేక మంది భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఇంతమంది ఉంటే దావీదు అన్నాడు, నేను ఏకాకిని ప్రభువా. ఎందుకు అంటున్నాడంటే, ఆ ఏకాకి ఎందుకు అయ్యాడు అంటే ఆయన కోరుకుంది సత్య మార్గము. ఆ మార్గాన్ని కోరుకునే వాళ్ళందరూ అరుదుగా ఉన్నారు కాబట్టి నేను ఒక్కడినే అయ్యాను. కాబట్టి నువ్వేం చేస్తావు? నన్ను సరైన మార్గంలో నడిపించు. ఇదిగో నువ్వు దేవుణ్ణి కోరుకున్నావు అనుకో, నువ్వు ఒంటరి అయ్యావనుకో, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, దాన్ని బట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిన్ను అసహించుకున్నారో, ఎవరైతే నిన్ను గేలి చేశారో, ఎవరైతే నిన్ను తిడతారు కొడతారని నువ్వు భయపడుతున్నావో వాళ్ళే ఒక దినంలో నీతో కలుస్తారు. హల్లెలూయా. వాళ్ళ వైపు నువ్వు వెళ్ళకూడదు, కానీ వాళ్ళే నీ వైపు రావాలి. అయితే నువ్వెటు పరిగెడుతున్నావు? విశాలమైన మార్గంలోనా, ఇరుకైన మార్గంలోనా? విశాలమైన మార్గంలోకి పరిగెడుతున్నాము.
ఎక్కడ ఏ ఆఫర్లు ఉంటే అటు పరిగెడతాము, ఎక్కడ ఏం దొరికిద్దంటే అది పరిగెడుతున్నాం, ఎక్కడ ఏది చౌకగా వచ్చిద్దంటే అది పరిగెడుతున్నాం. కానీ ఇరుకైన మార్గంలోకి రావటానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఇరుకైన మార్గంలో ప్రవేశించే వాళ్ళు మాత్రమే పరలోకం చేరతారు. అయితే నువ్వు వెళ్తున్నావా ఆ మార్గంలో? సత్య మార్గాన్ని నువ్వు కోరుకున్నావా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. మొదటిగా మనము జీవాన్ని, రక్షణను కోరుకోవాలి. రెండవదిగా ఏం కోరుకోవాలి? సత్య మార్గాన్ని కోరుకోవాలి. మరి మూడవదిగా మనం ఏం కోరుకోవాలో చూద్దాం. ఇదే 119వ కీర్తన 173వ వచనం చూడండి. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఏంటంట ఇక్కడ దావీదు ఏం కోరుకున్నాడు? ఇంకోటి, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. అంటే ఉపదేశము అంటే దేవుని వాక్యాన్ని కోరుకున్నాడు, దేవుని మాటల్ని కోరుకున్నాడు. ఎందుకండి అంటే ఈ రోజుల్లో మనకి సలహా ఇవ్వటానికి చాలామంది ఉంటారు కదా. ఒక సమస్య వచ్చింది అనుకోండి, మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అంటే ఎటు పోవాలి, ఏం చేయాలని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రోజుల్లో కూడా రాజుగారి ప్రక్కన సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. సలహాదారులుగా ఇప్పటికీ ఉంటారు కదా. మన దేశానికి కూడా సలహాదారులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది పరిస్థితులను, కాలాన్ని గుర్తెరిగి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అలాగా ఉన్నటువంటి వాళ్ళు దావీదు కాలంలో కూడా చాలామంది ఉన్నారు. అందులో ఒక అతను ఉన్నాడు, అహీతోపేలు అని. అతని గురించి ఏం రాయబడి ఉంటుందంటే, అహీతోపేలు చెప్పిన ఏ మాట అయినా కూడా యెహోవా దగ్గర నుంచి వచ్చిందన్నట్టే ఉంటుంది. అలాంటి వ్యక్తి ఉన్నా కూడా దావీదు ఏం కోరుకున్నాడంట? అహీతోపేలు చెప్పే మాటలను కోరుకోలేదు, కానీ దేవుని ఉపదేశాలను కోరుకున్నాడు. ఏముంటుందండి దేవుని ఉపదేశంలో? ఏముంటుంది దేవుని మా వాక్యంలో అంటే, నువ్వు ఎటు పోవాలో వ్రాయబడి ఉంటుంది. మీరు అంటే చాలామంది బైబిల్ చదవడానికి నిర్లక్ష్యం ఉంటారు. ఏం చదువుదాంలే అని చెప్పి. నీకు వచ్చిన ప్రతి సందేహము, నువ్వు వెళ్ళాల్సిన ప్రతి సమస్యకి పరిష్కారము, నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయగలిగినటువంటి సమాధానం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. అయితే ఆ వాక్యాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఆలోచించు. ఒక తల్లి తన బిడ్డకి ఎటువంటి మాటలు చెప్పిద్దో అలాంటి మాటల కంటే అంతకంటే ఎక్కువ మాటలు దేవుని వాక్యం ద్వారా రాయబడి ఉంది. ఒక కొడుకుకి పెళ్లి చేసేటప్పుడు తల్లి చాలా మాటలు చెప్పదు. ఇలా ఉండాలమ్మా, నీ భార్యని ఇలా ప్రేమించాలి, నువ్వు ఇట్ట చెయ్యాలి అని చెప్పి. ఆడపిల్లకైతే చెప్తారు కానీ అబ్బాయికి ఎవరు చెప్పరు. కానీ సామెతల గ్రంథం చదివి చూడండి, అబ్బాయి ఎలా ఉండాలో ఉంటుంది. ఒక రాజు అయితే ఆ రాజు ఎలా ఉండాలో, నువ్వు ఒక తల్లివైతే తల్లిగా నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఒక కొడుకు అయితే కొడుకుగా ఎలా నడుచుకోవాలి, నువ్వు కూతురు అయితే కూతురుగా నువ్వు ఎలా నడుచుకోవాలి, సమస్తము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉందండి. హల్లెలూయా. అయితే దీనికి ఎంతమంది విలువిస్తున్నారు? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? చదువు రాదా అంటే చదువు రాని వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, చదువు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు చదువుతున్నారండి బైబిలు? రక్షించబడి మందిరానికి వస్తూ ఇన్ని సంవత్సరాలు అయింది కదా, కనీసం నీ జీవిత కాలంలో ఒక్కసారైనా బైబిల్ని పూర్తి చేసావా? ఇంకేం భక్తి అండి మంది. దేవుని ఉపదేశాలను కోరుకోము, కానీ మనకేం కావాలి? ఇల్లు కావాలి, పొలం కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుని ఉపదేశాలు మాత్రం వద్దు. వాక్యం చదివారా అంటే టైం లేదక్క. ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం ఉందా? వాక్యం చదివారా అంటే లేదక్క, ఈరోజు కుదరలేదు, ఫంక్షన్కి వెళ్ళాను, ఈరోజు పలానా పని ఉంటే అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. వెళ్ళటం తప్పని నేను అనడం లేదు. అవసరానికి మించి మనం వెళ్ళాలి, కాదనడం లేదు. కానీ అవసరానికి మించి కూడా సమయాన్ని వృధా చేస్తూ బైబిల్ చదివారా అంటే లేదు. పోనీ బైబిల్ చదవలేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీ మధ్య అంటే మీ దగ్గర ఫోన్లు లేవా అండి? ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అలాగే అందరి ఇళ్ళలోనూ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. ఇప్పుడు టీవీలోనూ వాక్యం వస్తుంది, యూట్యూబ్లోనూ వాక్యం వస్తుంది, మొబైల్లో కూడా వాక్యం వస్తుంది. దానికి మళ్ళీ మీరు చెప్తారు డేటా లేదక్క. డేటాతో పని లేదు చెల్లెళ్ళారా. డేటాతో పని లేకుండానే వాక్యము ఆడియో వచ్చిద్ది. మీరు చదవలేకపోతే అది పెట్టుకొని ఆ వాక్యం వింటూ మీరు పనులు చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం? టీవీ ఆన్ చేసి సినిమా పాటలు వింటూ పని చేసుకుంటాం. దానికైతే ఉందే తెలివితేటలు. అలాంటి వాటికి మనకి తెలివితేటలు ఉంటాయి. కానీ ఏ యాప్ ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్లో మనం దేవుని వాక్యాన్ని వినొచ్చు. ఏది ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా దేవుని మాటలను వినొచ్చు. ఇటువంటి తెలివితేటలు కూడా మనకి లేవు. ఎందుకు అంటే ఆ తెలివితేటలు ఉన్నాయి కదా, అందుకని అవి వచ్చి వీటిని కమ్మేశాయి అన్నమాట. ఏం కోరుకుంటున్నారు? దేవుని ఉపదేశాన్ని కోరుకోవాలి. ఎందుకు అంటే దేవుని వాక్యము
నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని వాక్యము నువ్వు తప్పిపోకుండా చేస్తుంది. దేవుని వాక్యము నువ్వు ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో నీలో ఉన్నటువంటి రహస్య పాపాలు కూడా తెలియబడతాయి. దేవుని వాక్యము నీకు దీపమై ఉంటుంది, వెలుగై ఉంటుంది. అయితే ఆ వాక్యం మాత్రం మాకొద్దు, కానీ ఏం కావాలి? మిగతా అన్నీ కావాలి. అందుకే మనం అనేక సార్లు విశ్వాసంలో పడిపోతున్నాము, అనేక సార్లు కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, అనేక సార్లు అనేక శ్రమల గుండా వెళ్తున్నాం. అంటే కారణం ఏంటంటే దేవుడు పిలుస్తున్నాడు, రా నన్నితో కూర్చో నన్నితో మాట్లాడాలంటే లేదు ప్రభు నేను బిజీగా ఉన్నా. మందిరానికి రాలేదేందంటే బిజీగా ఉన్నాం. ప్రార్థనకి రాలేదేందమ్మా అంటే బిజీగా ఉన్నాం. బైబిల్ చదవలేదేందమ్మా అంటే బిజీగా ఉన్నాం. పోనీ ప్రార్థన చేసావా? దానికి కూడా బిజీనే. దేవుడు మాత్రం ఖాళీగా ఉన్నారు కదా. నువ్వు పిలవగానే పలకడానికి, నువ్వు సహాయం అడగగానే చేయడానికి ఆయన ఖాళీగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చెప్పి, అంతేనా? చూద్దాం, ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడునూ లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదను. హల్లెలూయా. ఏంటంట? నేను పిలిచాను కానీ మీరేం చేశారు? వినలేదు. నేను మీతో మాట్లాడాను కానీ మీరేం చేశారు? వినట్లేదు, మాట్లాడట్లేదు, నాతో సహవాసం పెంచుకోవట్లేదు. కాబట్టి నేనేం చేస్తాను? మీరు ఏదైతే అనుకుంటున్నారో, అబ్బా ఈ సమస్య వచ్చిద్దేమో, ఈ కష్టం వచ్చిద్దేమో అని అనుకుంటున్నారో అదే రప్పిస్తా. అప్పుడు మీరు వస్తారు చూసారా, అప్పుడు మాట్లాడతారుగా, అప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ దాకా అవసరం అంటారా? అనేక సార్లు మందిరంలో చదువు లేకున్నా చదువు ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా దేవుడు సేవకుల ద్వారా తన వాక్యాన్ని వినిపింపజేస్తున్నారు. అనేక యాప్స్ వచ్చాయి ఇప్పుడు వాక్యము వినటానికి. అంతేకాదు యూట్యూబ్లో నిత్యము వాక్యం దొరుకుతుంది. చదువచ్చిన వాళ్ళకి జీవగ్రంథమే ఉంది. కానీ మనకేం కావాలి? ఇవన్నీ వద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీకు ఇవన్నీ వద్దు అన్నప్పుడు నేను కూడా సైలెంట్గా ఉంటా. ఎప్పటి వరకు? మీకు సమస్య వచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు. అక్కడ దాకా అవసరం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని మాటలు వినటం అలవాటు చేసుకోవాలి. సినిమా పాటలని, అవసరం లేనటువంటి ముచ్చట్లని, లేదంటే ఇంకేదో సీరియల్స్ని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి కాదు. కానీ నువ్వు ఏం వినాలి అంటే దేవుని మాటల్ని వినాలి. ఏం ఉపదేశాన్ని నువ్వు పొందాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఏ అక్క వినటం వల్ల ఏమైద్ది? ఇందా చెప్పాగా, నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలిసిద్ది, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో నీకు తెలిసిద్ది, ఎలా ఇల్లు కట్టాలో నీకు తెలిసిద్ది, ఎలాగా నీ భర్తని మార్చుకోవాలో నీకు తెలిసిద్ది, ఎలాగా నీ బిడ్డల్ని మార్చుకోవాలో నీకు తెలిసిద్ది. సమస్తము తెలిసిద్దండి వినటం వలన. అంతేకాదు విశ్వాసం నీకు కలిగిద్ది వినటం వలన. ఏం వినాలి? సినిమా పాటల, లేదంటే వ్యర్థమైన మాటల కాదు, అది కూడా వ్రాయబడి ఉంటుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట. అయితే నువ్వేం వింటున్నావు? ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో మాటలు వింటుంటాం. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం టైం దొరికితే చాలు మెట్ల మీద వచ్చి కూర్చుంటారు కదా. ఏం చేస్తారు? ఏం వింటున్నారు? ఆలోచించండి. ఏం వింటున్నాం? ఏం వింటున్నావో అది ఏమైద్ది అంటే నీ చెవులో పడిద్ది. ఆ చెవులో పడింది నీ హృదయంలోకి వెళ్ళిద్ది. దాని ప్రకారమే నీకు తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తావు. అందుకే దేవుడు చెప్తున్నారు, వినుట దేవుని గూర్చిన మాట, క్రీస్తుని గూర్చిన మాట. ఆ మాట వినటం వల్ల నీలో విశ్వాసం పెరిగిద్ది. ఎప్పుడైతే నీలో విశ్వాసం పెరిగిద్దో ఆటోమేటిక్గా నీ బ్రతుకు మారిద్ది. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, నువ్వు పరలోకం చేరుకుంటావు. కానీ వినాల్సిన మాటలు మాత్రం మనం పక్కన పెట్టేయటం వల్ల మనం ఏమైపోతున్నాము అంటే సమస్యలలో కూరుకొని పోతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనేకమైన కోరుకుంటున్నావు, అవి నేను ఇస్తాను. కానీ నువ్వు కోరుకోవాల్సినవి 3. జీవాన్ని కోరుకో, రక్షణని కోరుకో, అంతేకాదు సత్య మార్గాన్ని కోరుకో, దేవుని ఉపదేశాన్ని కోరుకో. అయితే కోరుకుంటున్నామా? కోరుకునే వారిలో మనం ఉంటున్నామా? ఇవి కోరుకొని వీటి కోసం మనం ఉపవాసాలు ఉంటున్నామా? వీటి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? వీటి కోసం మనం కనిపెడుతున్నామా? ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. ఏమని అంటే వారు ఏం కోరుకున్నారో తెలుసా? సహజంగా మనము ఈ లోకంలో అనేకమైన కోరుకుంటాం కదా, వారు కూడా ఒకటి కోరుకున్నారు. ఏంటో తెలుసా? న్యాయాధిపతుల్లో వ్రాయబడి ఉంటుంది, వారు క్రొత్త దేవతను కోరుకున్నారంట. వినడానికి చాలా అంటే ఆశ్చర్యంగా అనిపించింది. నేను చదివినప్పుడు ఫస్ట్ టైం నేను విన్నప్పుడు, అదేంటి కొత్త దేవతని అంటే వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మన భాషలో చెప్పాలి అంటే క్రొత్త ధనాన్ని కోరుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఈ సంవత్సరం వచ్చిన చైరే మరుసటి సంవత్సరం కడతామా అక్క? అది పోయిన సంవత్సరం వచ్చింది అక్క, పాత మోడలు చెప్తారు కదా.
నాకు ఒక అక్క ఉన్నారనమాట. తను ఏం చేసినా కానీ అది ఎవరు వాడుండకూడదు, కొత్తగా ఉండాలి. అలాగనమాట. నువ్వు మొబైల్ తీసుకున్నావా, అది న్యూ మోడల్ అయి ఉండాలి. నువ్వు పిల్లలకి ఏమైనా డ్రెస్ తీసావా, అది న్యూ మోడల్ అయి ఉండాలి. చీర ఏమన్నా కొనాలా, న్యూ మోడల్. అంటే మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి కాదని ఇలాంటి క్రొత్తదనాన్ని కోరుకుంటున్నాం. ఆ క్రొత్తదనాన్ని కోరుకుంటూ దానిలోనే ఆ మాయలో పడిపోయి దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే విసర్జించేసి వాటినే మనం విగ్రహాలుగా పెట్టుకుంటున్నాం. పోయినసారి వాక్యం విన్నాం కదా, ఏమేమి విగ్రహాలు గుర్తున్నాయా ఎవరికైనా? ఏమేం చెప్పారు? విగ్రహాలు శరీర సంబంధమైన విగ్రహాలు, ఒంటి మీద మనం వేసుకునేటువంటివి, ఇలా చెప్పారు కదా, ప్రవర్తనకు సంబంధించి. అలాగనమాట. అటువంటి విగ్రహాలను పెట్టేసుకుంటే, ఎందుకంటే అవి కోరుకుంటున్నాం కదా మనకు కొత్త మోడల్ కావాలి, లేటెస్ట్ ట్రెండ్ కావాలి. అవి కోరుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించేశారంట. అందుకే వాళ్ళ గురించి వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే, యుద్ధములు వారి ఇంటిలోకి ప్రవేశించాయి, వారి దేశంలోకి ప్రవేశించాయి. లేవా? ఈరోజు నీ ఇంట్లో యుద్ధాలు జరగట్లేదా? నీ ఇంట్లో అశాంతి అసమాధానం లేదా? నీ ఇంట్లో గొడవలు లేవా? నీ ఇంట్లో కొట్లాటలు లేవా? ఉన్నాయి. కారణం ఏంటంటే కోరుకోవాల్సిన జీవాన్ని, రక్షణని, దేవుని మాటలను విడిచిపెట్టి లోకానుసారమైనవి కోరుకుంటున్నావు కాబట్టి అవి తీరడం లేదు. కాబట్టి ఏమవుతున్నాయి? గొడవలు వస్తున్నాయి. అవి తీరడం లేదు కాబట్టే యుద్ధాలు వస్తున్నాయి. అవి అణచివేయబడాలి అంటే నువ్వు దేవుణ్ణి కోరుకో. ప్రియ దేవుని బిడ్డ, జీవాన్ని కోరుకో, రక్షణని కోరుకో. దేవుని వాక్యంలో దేవుడు చెప్తాడు, మీరు మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి, అవి కోరుకో. అప్పుడు నీకు ఏది అక్కరగా ఉందో ప్రతిదీ తీరిద్దండి. హల్లెలూయా. అందుకు మేమే సాక్షులు. ఎంతోమంది సేవకులు తినటానికి ఆహారం లేని వాళ్ళు, కానీ వాళ్ళు బ్రతకడం లేదా? అనుగ్రహించబడ్డం లేదా? ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నారు. కాబట్టే మాకు ఏది అవసరమో, ఏ క్షణానికి ఏది కావాలో అది దేవుడు ఇస్తున్నారు. మరి మాకు ఇచ్చిన దేవుడు మీకు ఎందుకు ఇవ్వరు? ఇస్తారు ఖచ్చితంగా. కానీ మీరు కోరుకోవాల్సింది కూడా దేవుణ్ణి కోరుకోండి, నిత్య జీవాన్ని కోరుకోండి, రక్షణని కోరుకోండి, ఆయన ఉపదేశాలను, ఆయన మార్గాన్ని కోరుకోండి. ఎప్పుడైతే ఇవన్నీ మీరు కోరుకుంటారో, మనందరం కోరుకుంటామో, అప్పుడు మనకి అక్కరగా ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా.